నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో లిక్కర్ ఫైల్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమి మలుపులు తిరిగింది అనేది పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూసినట్టయితే ఈ మలుపులు వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరో, చివరికి అంతిమ లబ్ధిదారు వైపు వేగం పడుతున్నాయా అడుగులు అన్న విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ బటన్ నొక్కండి. బాగుందని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ రోజుకొక కొత్త మలుపులు, కొత్త వ్యక్తులు, కొత్త వీడియోసు, కొత్త టాపిక్స్, కొత్త కామెంట్స్ వెలుగులోకి వస్తానే ఉన్నాయి. అది తీగ లాగుతూ ఉంటే డొంక కదులుతూ ఉంది. కదిలింది అని నేను అనను, కానీ శరవేగంతో కదులుతుంది అనేదైతే చెప్పవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న విషయం అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్లాస్మేటా, చిన్నప్పటి దోస్తా, అత్యంత సన్నిహితుడా, బాగా అత్యంత జిగిని దోస్తుగా చెప్పబడుతున్న చెరుకూరి వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన పైసలు డెన్లో డబ్బులు లెక్క పెడుతూ ఆయన వీడియో తీసుకున్న వీడియో ఫోన్ ద్వారా సిట్ వాళ్ళు రిట్రైవ్ చేసి వెలుగులోకి తీసుకొచ్చారు. దీని వెనక నిజానిజాలు అసలు ఏమి జరిగి ఉండి ఉండవచ్చు, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది పరిశీలించినట్టయితే మనం కొద్దిగా వెనక్కి వెళ్దాం ఒక్క స్టెప్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు చేసిన సందర్భంలో సిట్టు వాళ్ళ ఆఫీస్ ఎదురే నేను ఇక్కడే ఉంటాను, మీ అందరి అంతు చూస్తా, మీ అందరి పేర్లు నాకు తెలుసు, ఏ ఒక్కడిని వదిలిపెట్టను, నా మీద అక్రమంగా కేసు పెట్టారు, మా నాన్న మా ఫ్యామిలీ మెంబర్స్ లిక్కర్ వల్ల చనిపోయారు, అటువంటి వాడిని నేను లిక్కర్ వ్యాపారం చేస్తానా, నేను అమాయకుడిని, నాకేం తెలియదు, రాజకీయ కక్షతో నన్ను కేసులో ఇరికించారు, లిక్కర్కి నాకు ఏం సంబంధం, నేను భగవంతుడిని ఆరాధించే వ్యక్తిని, నాకు సంబంధం లేదు, ఏ ఒక్కరిని మిమ్మల్ని వదిలిపెట్టను, రకరకాల వేష భాష ధ్యాసలతో మైమరిపించే విధంగా, మంచి రక్తి కట్టించే విధంగా, యాక్షన్ అదుర్స్ అన్నట్టుగా మాట్లాడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనకి అత్యంత సన్నిహితుడు వెంకటేష్ నాయుడు వెలుగులోకి వచ్చారు. వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉన్న రిలేషన్ ఒకసారి మనం చూసినట్టయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చిన్నప్పుడు దోస్తని వెలుగులోకి వచ్చింది. ఆయన కలిసి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రకరకాల వ్యాపార లావాదేవీలు చేయటం కానీ, రాజకీయంగా వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సహకరించటం కానీ జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్, జగన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కష్టం కాబట్టి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సెట్టింగ్స్ తాడేపల్లి ప్యాలెస్లోనే వేసేసి ఆ దేవస్థానాన్ని, ఆ దేవదేవుణ్ణి తాడేపల్లి ప్యాలెస్లో సృష్టి చేసి సెట్టింగ్స్ ద్వారా అక్కడ పెద్ద హంగామా జరిగింది గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అది చాలా మంది చాలా రోజులు చర్చించుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్లో ఈ తిరుమల సెట్టింగ్ వేయటం ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఆ సెట్టింగు వేపించిన వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే, ఆ సెట్టింగ్కి వేసి తాడేపల్లి ప్యాలెస్లో జగన్ రెడ్డి గారి ప్రశంసలు అందుకున్న వ్యక్తి వెంకటేష్ నాయుడు, చెరుకూరి వెంకటేష్ నాయుడు. సో జగన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. అంతేకాకుండా నిన్న సిట్టు వాళ్ళు ఆయన దర్యాప్తు వెంకటేష్ నాయుడు ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ A34 ఈ కేసులో ఆయనని విచారణ చేయటానికి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. యథావిధిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కలిసి బయట దేశాలకి మాల్దీవ్స్ చెక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకొని వెనక్కి తీసుకొచ్చారు. వెంకటేష్ నాయుడు ఫోను సీజ్ చేసుకున్న తర్వాత ఫోన్లో యథావిధిగా అప్పట్లో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేశారు. కానీ టెక్నాలజీ ఉపయోగించి వీడియోస్ అన్నీ రిట్రైవ్ చేసిన తర్వాత ఆ వీడియోస్ చూస్తే కొన్ని సంచలనమైన వీడియోస్ వెలుగులోకి వచ్చినాయి. 35 కోట్లు
పైసలు లిక్కర్ స్కామ్ పైసలు దాచిన డెన్లో నుంచి ఈయన లెక్క పెట్టి స్వయంగా వెంకటేష్ నాయుడు కౌంట్ చేస్తూ 35 crores ప్యాక్ చేసి పెడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చినాయి. సో అవి లిక్కర్ స్కామ్ అని ఇప్పటివరకు సిట్ చెప్పినట్టుగా లిక్కర్ స్కామ్లో డబ్బు డెన్నల్లో పెట్టారని, ఆ డెన్నలకు ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టారని, వాళ్ళు అటు ఇటు మూమెంట్ చేశారని ఏదైతే సిట్ చెప్తా ఉందో దానికి మంచి సాక్ష్యంగా దీన్ని పేర్కొనవచ్చు. దాన్ని రిట్రైవ్ చేసిన సందర్భంలో ఇంకా వెలుగులోకి వచ్చిన అంశాలు ఏంటంటే, ఈ వెంకటేష్ నాయుడు గతంలో ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాంటెస్ట్ చేసినప్పుడు 2024 ఎలక్షన్లో ఈయన ఒక డమ్మీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నాయుడు నామినేషన్ వేశారు. ఆ నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్లో ఈయన ఆస్తుల విలువ సంవత్సరానికి 4.95 lakhs 4.95 lakhs పర్ యానం యాన్యువల్ ఇన్కమ్గా ఆ అఫిడవిట్లో చూపించారు. అటువంటి 4.95 lakhs సంవత్సర వార్షిక ఆదాయం ఉన్న వెంకటేష్ నాయుడు సొంత చార్టెడ్ ఫ్లైట్స్లో తిరుగుతూ విలాసాలకి భారీగా ఖర్చు పెడుతూ తిరిగిన వీడియోస్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మరి అవి లిక్కర్ సొమ్ముతో సంపాదించిన డబ్బా, ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్త మాంసాలతో నిండిన డబ్బుని చూసి ఎంజాయ్ చేశారా? మరి ఈయన చార్టెడ్ ఫ్లైట్లో తిరగటం, మరీ ముఖ్యంగా ఈ బుగ్గ కారు అంటాం కదా, పైన రెడ్ బుగ్గ ఉన్న కారు, అందులో అంటే ప్రోటోకాల్ ఉన్నటువంటి కారులో ఎయిర్పోర్ట్లో డైరెక్ట్గా ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి ఆ కారు వెళ్ళటం, చార్టెడ్ ఫ్లైట్లో ఎంజాయ్ చేయటం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంకొకటి అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది ఏంటంటే, ఈయన చార్టెడ్ ఫ్లైట్లో మరి బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి హీరోయిన్ మిల్క్ బ్యూటీ అనో ఏదో అంటారు, తమన్నాతో పాటు ఎయిర్ క్రాఫ్ట్లో హాయిగా ఎంజాయ్ చేస్తూ జల్సా చేస్తున్న వీడియోలు, పిక్చర్లు కూడా వెలుగులోకి వచ్చినాయి. మరి ఈ వెంకటేష్ నాయుడు కేవలం జగన్ రెడ్డి గారికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అనుచరులుగా ఉండి లిక్కర్ స్కామ్లో మాత్రమే ఇన్వాల్వ్ అయ్యాడా? సంచలనమైన విషయం ఏంటంటే, ఈయన వీళ్లతో పాటుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన లిక్కర్ స్కామ్లో జైలు జీవితం అనుభవించి బయటికి వచ్చిన కేసీఆర్ గారి బిడ్డ కవిత గారితో కూడా ఈయన వెంకటేష్ నాయుడు క్లోజ్గా ఉండి చర్చలు జరుపుతున్న వీడియో క్లిప్పింగ్స్, ఫొటోస్ బయటకు వచ్చినాయి. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కవితకి వెంకటేష్ నాయుడికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటి, ఏపీ లిక్కర్ స్కామ్లో ఏమన్నా లింకులు ఉన్నాయా ఒక అంశం అయితే, మరి ఇదే వెంకటేష్ నాయుడు బీజేపీ వాళ్ళ అధినాయకులతో కూడా దిగిన ఫోటోలు చక్కర్లు కొడతా ఉన్నాయి. అది దత్తాత్రేయ గారి లాంటి పెద్ద వ్యక్తులతో కానీ ఇంకా చాలామంది పెద్ద వ్యక్తులతో బీజేపీ వాళ్ళతో దిగిన ఫోటోలు కూడా చక్కర్లు కొడుతూ బయటకు వచ్చినాయి ఈయన ఫోన్లో రిట్రైవ్ చేయటం వల్ల. దాంతోపాటుగా జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఉంటూ అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ నాయకులతో దిగిన ఫోటోలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన మాట వాస్తవం. ఆ సంబంధ బాంధవ్యాలు ఏంటో మనకు తెలియదు. అంటే అన్ని రాజకీయ నాయకుల్ని ఈయన మేనేజ్ చేస్తూ వస్తున్నాడా, లేదు లిక్కర్ స్కామ్లో పాపపు సొమ్ముతో ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్త మాంసాలతో సంపాదించిన ఆ సొమ్ముతో ఎంజాయ్ చేస్తూ సినిమా హీరోయిన్స్తో ఎంజాయ్ చేస్తూ విదేశాలలో కూడా తిరుగుతున్న విషయం. ఇంకొకటి వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు లండన్ చార్టెడ్ ఫ్లైట్లో, ఓన్ ఫ్లైట్లో వెళ్ళారు, వచ్చారు, చాలాసార్లు మనం చూసాం. ఆ సందర్భంలో ఆయన పక్కన వెళ్ళిన వ్యక్తి వెంకటేష్ నాయుడు. ఏమిటి సంబంధం? లండన్ ఫ్లైట్లో వెంకటేష్ నాయుడు జగన్తో పాటు ఎందుకు వెళ్ళారు? లిక్కర్ స్కామ్లో టన్నుల కొద్ది డబ్బులు అక్కడికి చేరవేశారా? వేరే ఇతర రాజకీయ నాయకులతో ఈయనకున్న సంబంధాలేంటి? తెలంగాణలో లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న వ్యక్తులతో ఈయనకి లింకులేంటి? ఫోన్ ట్యాపింగ్స్ ఉన్న వ్యక్తులతో ఈయనకి లింకులేంటి? ఇంకా ఏ వ్యక్తులతో ఈయనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి? ఏ విధంగా ఇతను జల్సా చేయడానికి కావలసిన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డబ్బు ఇన్కమ్ తక్కువ ఉండి ఇంత జల్సాలు చేస్తున్న వ్యక్తికి దాని మీద మరి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కూడా విచారణ చేయవలసిన అవసరం లేదా? ఇంకా ఎక్కడెక్కడికి ఈ డబ్బు ఈయన చేరవేయటంలో ప్రధాన పాత్ర పోషించాడు అన్న విషయాలు ఇంకా వెలుగు తీయవలసిన అవసరం ఉంది. ఈ వెంకటేష్ నాయుడు రకరకాల బిజినెస్ల్లో కూడా చాలా పెద్ద వ్యక్తులతో పార్ట్నర్షిప్ చేశారు అని వెలుగులోకి వస్తూ ఉన్నాయి.
ఆయన ఫోన్లో రిట్రైవ్ అయిన ఫోటోలు చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే గొప్ప వ్యక్తులతో ఫోటోలు ఎందుకు దిగారు? ఎవరెవరితో ఈయనకి ఎక్కడెక్కడ ఏ కోణంలో ఏ యాంగిల్లో ఏ పరిస్థితుల్లో ఏ సబ్జెక్ట్లో ఏ కంటెంట్లో ఏ స్కీమ్లో ఏ స్కామ్లో ఎవరితో ఈయన కనెక్షన్స్ ఉన్నాయి అన్న విషయాన్ని ఇంకా వెలుగులోకి తీసినట్టయితే, కూపి లాగినట్టయితే పూర్తి స్థాయిలో మనకి సిట్టు వాళ్ళకి ఈ లిక్కర్ స్కామ్ ఇంకా కొత్త అంశాలు వెలుగులోకి రావడంతో పాటుగా వీళ్ళకి సరైన ఆధారాలు మరికొన్ని లభించే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ విధంగా విచారణ ముందుకెళ్తున్న సందర్భంలో కొంతమంది మాట్లాడుతూ, అంబటి రాంబాబు లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ, లిక్కర్ స్కామ్లో దొరికింది వెంకటేష్ నాయుడు డెన్నులో సర్దుతున్నాడు పైసలు 35 కోట్లు అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు. అది కరెక్ట్ కాదు. అందులో 2000 రూపాయల నోట్లు ఉన్నాయి కాబట్టి 2000 రూపాయల నోట్లు 2023లోనే రద్దు చేశారు కదా, మరి ఎలక్షన్లో పంచటం అనేది సాధ్యం కాదు కదా రద్దయిన నోట్లు, కాబట్టి ఈ వీడియో ఫేక్ అని అంబటి రాంబాబు కామెంట్. దాన్ని ఏ విధంగా చూడాలా? 2023లో 2000 రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత ఎలక్షన్కి ముందు వరకు ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు 6017 crores ఇంకా 2000 రూపాయల నోట్లు వెలుగులోకి వాపస్ వెనక్కి రావాల్సి ఉంది అని వాళ్ళు క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 6017 crores ఇంకా సర్క్యులేషన్లో ఉన్నాయి అప్పటికి కూడా అని వాళ్ళు చెప్పారు. ఆ సర్క్యులేషన్లో ఉన్నాయే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో వీళ్ళు వాడిని. నంబర్ 1. నంబర్ 2, ఆ వెంకటేష్ నాయుడు వీడియోలో ఆ 2000 రూపాయల నోట్ల కట్టలు ఏదైతే ఉన్నాయో ఆ కట్టలు 5 లక్షలుగా ఆయన వీడియోలో ఆయన చెప్తా ఉన్నాడు కౌంట్ చేస్తూ. అంటే ఆ 2000 రూపాయల నోట్లు కట్టలు 5 లక్షలు మాత్రమే, మిగతా మొత్తం కూడా 500 రూపాయల నోట్లు అవుట్ ఆఫ్ 35 కోట్లలో. కాబట్టి మొత్తం 2000 నోట్లు, ఇది వీడియో కరెక్ట్ కాదు, ఇది ఎలక్షన్లో ఎట్లా వాడతారు అనే వాదనలో పసలేదు. ఆ 2000 రూపాయల నోట్లు ఆ 2023 ఇయర్లో సర్క్యులేషన్లో ఉన్నమాట వాస్తవం. అది కూడా ఈ వెంకటేష్ నాయుడు డెన్లో లెక్క పెట్టింది 5 లక్షలు మాత్రమే. కాబట్టి ఆ వీడియో లిక్కర్ స్కామ్లో సంపాదించిన డెన్లో నుంచి పంపకాలు జరిగిన వీడియో అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో ఏది ఏమైనా ఈ విచారణకి ఇటువంటి డాక్యుమెంట్స్, ఇటువంటి వీడియోసు ఇంకా ఎక్కువ సహకరించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అస్సలు ఇంకా డెప్త్లోకి ఎంక్వైరీ చేసినట్టయితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.